నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అంటే ఆచితూచి అడుగు వేయాల్సిన ఇటువంటి సిచువేషన్ లో కూడా వారి బిజీ లైఫ్స్ వల్ల లేకపోతే నిజంగానే తొందరపాటు వల్ల క్షణికావేశం వల్ల కూడా కొన్ని నిండు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఇదే విధంగా చూసుకుంటే సూర్యాపేట జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది ఈ విధంగానే సూర్యాపేట జిల్లా గర్భవరం గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది చేపల వేట కోసం వెళ్లిన 13 ఏళ్ల కుక్కడపు మనోహర్ అనే బాలుడు చెరువు తూములో జారిపడి ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది ఇక చూసుకుంటే సూర్యాపేట జిల్లా కోదాడ మండలం పరిధిలోని గర్భవరం గ్రామంలో నివసించే కుక్కడపు యాదగిరి లక్ష్మి దంపతుల చిన్న కుమారుడు మనోహర్ గ్రామంలోని పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు బుధవారం సాయంత్రం మనోహర్ తన స్నేహితులతో కలిసి గ్రామానికి సమీపంలో ఉన్న పెద్ద చెరువు వద్దకు చేపలు పట్టేందుకు వెళ్లారు సాధారణంగా చెరువులో చేపలు పట్టడానికి తూముల దగ్గరికి ఎక్కువగా చేపలు ఉంటాయని భావించి మనోహర్ తూము వద్దకు వెళ్ళాడు ఇక చేపలు పడుతున్న సమయంలో అతను ప్రమాదవశాత్తు చెరువు తూములోకి జారిపడ్డాడు ఆ సమయంలో పక్కనే ఉన్న స్నేహితులు ఈ సంఘటన చూసి భయంతో పారిపోయారు ఇక వివరాల్లోకి వెళ్తే సాయంత్రం చీకటి పడుతున్న మనోహర్ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు వారు మనోహర్ స్నేహితులను ఆరా తీయగా చేపలు పట్టడానికి వెళ్లిన విషయం తెలిసింది అయితే వెంటనే తల్లిదండ్రులు ఇతర గ్రామస్తులతో కలిసి చెరువు వద్దకు చేరుకున్నారు అక్కడ మనోహర్ చెప్పులు చేపల గాలం కనిపించడంతో అతను చెరువులో పడిపోయారని నిర్ధారించుకున్నారు వెంటనే గ్రామస్తులు చెరువులోని నీళ్లలో ముఖ్యంగా తూము ప్రాంతంలో మనోహర్ కోసం వెతకడం ప్రారంభించారు తూము లోపలికి దిగడం ప్రమాదకరం కావడంతో గ్రామంలోని యువకులు జేసీబీ సాయంతో ఈ వెతకడం ప్రారంభించారు జేసీబీతో తూమును పగలగొట్టి అందులో ఉన్న నీటిని బయటకు పంపించారు సుమారు 2 గంటల గాలింపు చర్యల అనంతరం మనోహర్ మృతదేహం తూము లోపల చిక్కుకొని ఉన్నట్టు గుర్తించారు మృతదేహాన్ని వెలికి తీసిన క్షణంలో అక్కడున్న వారందరూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల రోదనలు అక్కడి వారి హృదయాలను కదిలించాయి ఆ దృశ్యం చూసి చుట్టూ ఉన్న గ్రామం మొత్తం కూడా శోక సంద్రంలో మునిగిపోయింది మనోహర్ మరణ వార్త గ్రామం మొత్తం శరవేగంగా వ్యాపించడంతో ప్రజలందరూ సంఘటన స్థలానికి చేరుకున్నారు చిన్న వయసులోనే మనోహర్ మృతి చెందడంపై గర్భవరం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది మంచిగా చదువుకునే మనోహర్ అకాల మరణం ఆ ప్రాంత ప్రజలందరినీ కలిచివేసింది ఈ దుర్ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఈ విషాదం యావత్ గ్రామంలో ఒక భయంకరమైన నిశ్శబ్దాన్ని నింపిందనే చెప్పొచ్చు ఏదేమైనా సరే ఈ వర్షాకాలంలో ఇటువంటి ప్రమాదాలు ఎక్కువగానే చోటు చేసుకుంటున్నాయి ఒక చిన్న వయసునే బాలుడు మృతి పట్ల చాలా మంది దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేస్తున్నారు దయచేసి ఇటువంటి వర్షాకాలంలో మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి బయటకి ఎక్కడికి పంపించకండి మరి ముఖ్యంగా ఈ చిత్తడి నెలల్లో షాక్లు కూడా ఎక్కువ తగిలే అవకాశాలు ఉంటాయి కాబట్టి కంటికి రెప్పలా మీ చిన్నారులను కాపాడుకోవడమే కాకుండా కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో చక్కగా జాగ్రత్తలు తీసుకుంటూ మీరు బయట తిరగడం ఎంతో మంచిదని విజ్ఞప్తి చేస్తున్నాం సో ఇవి వాల్టీ అప్డేట్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి